హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. ఈ యొక్క వీడియో లోపల రికవరీ ఏజెంట్ తోటి చాలా డీపర్ లెవెల్లో డిస్కషన్స్ జరిగాయి. ఓకే, క్రెడిట్ కార్డ్ రొటేషన్ ఎందుకు చేస్తారు వాళ్ళు? ఏజెన్సీలు చాలా వరకు కస్టమర్ల కార్డుల రొటేషన్ చేస్తారు, వాళ్ళే డబ్బులు పెట్టుకొని ఫండింగ్ చేస్తారు. ఇవన్నీ ఎందుకు చేస్తారు? ఒక ఏజెన్సీ దగ్గర పర్ మంత్ ఎన్ని కేసులు వస్తాయి, సో దాంట్లో వాళ్ళు ఎంత రికవరీ చేయాలి, సో ఈ విధంగా చాలా రికవరీ సీక్రెట్లు మీకు ఈ యొక్క వీడియోలో మీరు చూడొచ్చు. వాళ్ళ టార్గెట్ కంప్లీట్ చేస్తే వాళ్ళకి ఎంత ఇన్సెంటివ్స్ వస్తాయో సో కంప్లీట్ చెప్పాడు. సో చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది వీడియో. ఫస్ట్ టైం మీకు స్ట్రెచ్ చేసి చాలాసార్లు చెప్తున్నాను. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. మీకు తెలియని విషయాలు చాలా ఈ యొక్క వీడియోలో కవర్ అవుతాయి. ఎందుకంటే ఇన్ జనరల్గా ఇలాంటి విషయాలు రికవరీ ఏజెంట్లు డిస్కస్ చేయరు, ఓకే, కస్టమర్స్ తోటి. బట్ సంహౌ మనం మేనేజ్ చేసి కొద్దిగా డాటా అనేది రికవరీ ఏజెంట్ దగ్గర లాగాము. సో వీడియో చివరి వరకు చూడండి. వీడియో చూశాక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో దానివల్ల అవసరం ఉన్న వాళ్ళకి ఈ యొక్క వీడియో రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. హలో చెప్పండి. హలో చెప్పండి సార్. అదే ఒకటి పేమెంట్ ఉండే అది మళ్ళీ వచ్చింది కదా సార్ చేస్తాను సార్, మంత్ ఎండ్ చేస్తాను చెప్పాను కదా. మీరు మాటి ఫోన్ చేస్తే పైసలు ఎక్కడికి వస్తాయి సార్? అట్లా కాదు కదా. ఇప్పుడు ఒక డ్యూ డేట్ నేను ఆ రోజు అందుకే సార్ నేను అమౌంట్ కట్టింది కూడా దానికి. సార్ మీకు సార్ నేను ఏమంటున్నాను, మీకు అమౌంట్ కట్టమని నేను చెప్పలేదు. ఫస్ట్ పాయింట్, ఓకే. మీరు ఎక్కడ ఆర్బీఎల్ అంటే చెప్పారు కదా, ఆర్బీఎల్ బ్యాంక్. అవునవును ఆర్బీఎల్ ఎంపీలే అవునవును. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీకు నేను పేమెంట్ చేయమని చెప్పలేదు. ఓకే సార్, నేను కాదంటలేను, అది 100%. నేను చేసిన తర్వాత నువ్వు ఇంటికి 4 ట్రిప్పులు తిరిగిస్తే ఎట్లా ఎంత వరకు కరెక్ట్ చెప్పండి సార్. మీరు నేను పేమెంట్ చేయమని రాలేదు సార్, దానికోసం రాలేదు సార్. నేను ఇప్పుడు మనకు ఇప్పుడు 2 నెలల పేమెంట్ ఉండే మన దగ్గర, మనం కట్టాల్సినప్పుడు. నేను మీ పేమెంట్ కట్టినప్పుడు 2 నెలల పేమెంట్ ఉండే. 2 నెలల పేమెంట్ ఉన్నప్పుడు నేనేం చేసిన అంటే ఒక పేమెంట్ కట్టేస్తే కార్డ్ యాక్టివ్ అయిపోయినాక స్వైపింగ్ చేస్తే ఇంకొక నెల పేమెంట్ కూడా స్వైపింగ్ లో వెళ్ళిపోతుంది. అప్పుడు మీకే 18,000 లాభం ఉంటది. బట్ నేనేమంటున్నా, మీరు ఏం చేసుకున్నా నా దగ్గర రూపాయలు లేదు. మీరు రొటేషన్ చేస్తాడు మీ డబ్బులతో పెట్టుకుని చేయండి, నేను సపోర్ట్ ఇస్తాను దానికి. ఇప్పుడు ఏడా సార్ పోయినా ఇప్పుడు వాళ్ళని కడతారా సార్? పోయినా సార్ ఇట్లనే చేస్తే ఇంతవరకు సపోర్ట్ కూడా చేయలేరు. పేమెంట్ చేసిన అర్ధ గంటకు ఓటీపీ పంపుతా అంటే ఎట్లా వస్తుంది? అది కాదు సార్, ఇప్పుడు మీరు డబ్బులు కడతా అంటే నేను అట్లా ఎట్లా కడతాం సార్? ఇంకా ఆల్రెడీ మీ దగ్గర ఆల్రెడీ 21,000 ఉంది. లోన్ పేమెంట్ కూడా మేమే కట్టినాం. ఇప్పుడు అది ఎందుకు కార్డు యాక్టివ్ కావాలంటే లోన్ పేమెంట్ కడతానే మీకు లింక్ అప్ ఉంది కాబట్టి కార్డ్ పేమెంట్ కడతానే మేము లోన్ పేమెంట్ కడతాం. కార్డ్ యాక్టివ్ అయితే కాబట్టి దాని పేమెంట్ మాకు దగ్గర లేదు, అసలు మాకు సంబంధం లేదు లోన్ కి. కార్డ్ యాక్టివేషన్ కోసం మేము పేమెంట్ చేయాల్సి వచ్చింది మా సొంత డబ్బులు వేసుకొని. దానికి మాకు సంబంధమే లేదు అసలు. ఒకటి ప్రాబ్లం ఏంటంటే నాకు మల్టిపుల్ డెప్స్ ఉన్నాయి. సో దాని వల్ల ఏమవుతుందంటే నేను ఈ కార్డు కాదు అన్ని కార్డులు పేమెంట్ అయిపోయింది. నేను కొన్ని సంవత్సరాలు కట్టినా, నా ట్రాక్ రికార్డ్ ఎప్పుడు కదా సార్, కొన్ని సంవత్సరాలు ఆన్ టైం పేమెంట్ కట్టాను, కొన్ని లక్షల ట్రాన్సాక్షన్ నేను చేశాను. బట్ ప్రజెంట్ నేను కొంచెం బిజినెస్ పెట్టి 20-30 lakhs నాకు రఫ్ గా లాస్ అవుతుంది, బల్క్ అమౌంట్. ఓకే, దానికోసం నేను పేమెంట్ చేయట్లేదు. మీరు ఎన్నిసార్లు ఇంటికి తిరిగినా నా పేమెంట్ అనేది నాకు వచ్చే టైంలో వస్తుంది. అది ఓకే సార్, ఓకే కరెక్ట్. నేను కాదంటలేదు సార్. ఇప్పుడు నేను మా ఆఫీస్ లో కూడా సరే సార్ ఇప్పుడు రొటేషన్ చేద్దాం సార్ మనం అమౌంట్ కట్టేసి అన్నా కానీ ఇప్పుడు నన్ను నమ్మరు ఇంకా ఆఫీస్. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి లాస్ అయిపోయినాం. నేను 0 charge మీద రొటేషన్ చేయాలంటే నీకు సెకండ్ల మీద ఓటీపీ చెప్తాను, నో ఇష్యూ. నాకు కట్టిన అమౌంట్ కావాలి కదా సార్. ఇప్పుడు మైనస్ అమౌంట్ నేను కట్టిన అమౌంట్ నేను అదే చెప్తాను సార్. కట్టిన అమౌంట్ నేను కట్టమని చెప్పట్లేదు. నేను ఆల్రెడీ వేరే కార్డు 2 lakhs చేయించాను, రొటేషన్ చేయించాను. ఓకే, నేను ₹1 కూడా ఇవ్వలే వాళ్ళకి. ఎస్బీఐ కార్డు, ఎస్బీఐ కార్డు వాళ్ళకు ₹1 కూడా ఇవ్వలేదు అసలు. ఒక్కరు చార్జెస్ కూడా ఇవ్వలేదు సార్. నేను మీ ఇస్తారు నాకు ఇచ్చింది. ఇప్పుడు నేను స్వైపింగ్ చార్జెస్ ఏం అడగట్లేదు సార్. స్వైపింగ్ చార్జెస్ మాకు వద్దు కూడా. ఓన్లీ వాళ్ళు అడిగింది ఓన్లీ స్వైపింగ్ చార్జెస్ అడిగారు నాకు. 2,20,000 చేశారు వాళ్ళు. ఎంత? 2,20,000. ఓకే, నేను చెప్పాను లేదా సార్ నా సిచ్యువేషన్ ఇది మీకు హెల్ప్ అవుతుందంటే మీరు ఓటీపీ చెప్పడానికి ఇబ్బంది. అవును సార్, 2,20,000 కి ఎంత వదులుకున్నారు మీరు అమౌంట్? రఫ్ గా 25,000 వదిలేశారు సార్. నెగిటివ్ ఏమి ఉండదు. 25. ఇప్పుడు మనది అమౌంట్ అంత లేదు కదా సార్, 1,80,000. 1,60,000 ఉంది. మనకి ఎంత అయింది? 21,000 అయింది. అట్లా ఇప్పుడు లోన్ అయితే అమౌంట్ ఇవ్వాలి కదా సార్. ఇప్పుడు కార్డ్ అంటే సరే అయిపోయింది వదిలేసింది. ఇప్పుడు లోన్ అయితే అది క్లియర్ చెప్తాను. నేను స్టార్టింగ్ మీకు చెప్పినాను, నేను ఫండింగ్ చేయకుండా నేను క్లియర్ చెప్పాను. నా దగ్గర డబ్బులు లేవు, ఫండింగ్ చేసిన తర్వాత ఈ తలకాయ నొప్పులు వద్దు, మీరు చేసుకోండి చేసుకోండి అని చెప్పాను. మీరు మళ్ళీ ఫండింగ్ చేసి మళ్ళీ నా మీద చేసుకుంటే చేసుకోండి అన్నారు కరెక్టే, కానీ ప్రాపర్ గా పోయింది కదా సార్. ఆల్రెడీ ఆ బిల్ వెళ్ళిపోయింది. ఆ టైంలో మాకు హెల్ప్ చేయలేరు మీరు. మేము మీకు హెల్ప్ చేసినాము 21,000 మేము పేమెంట్ కట్టి కూడా మాకు హెల్ప్ చేయలేదు. ఇప్పుడు 15వ తేదీ మళ్ళీ ఇంకో బిల్ వచ్చింది. ఇప్పుడు కూడా మాకు కట్ట అంటే ఆ 21,000 ఇప్పుడు ఒక 21,000 41,000కి మీరు ఆలోచించండి. 80,000 1,80,000 40,000 మిగులుతాయి సార్ మాకేమన్నా?
బట్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సార్ మీకు క్లియర్ గా చెప్పాను ఫండింగ్ చేయకండి అని చెప్పి. ఒకవేళ నీకు ఒకటి క్లారిటీ పాయింట్ ఏంటంటే మీకు ముందు ఫండింగ్ చెప్పి నీకు ఇంత కడతాను సార్ మీకు ఇస్తానని చెప్తే నా తప్పు ఉంటుంది నేను ఒప్పుకుంటా. బట్ నీకు వద్దని చెప్పిన తర్వాత మీరు కూడా డబ్బులు కట్టేసి ఇప్పుడు నన్ను ఫ్రీజ్ చేస్తే ఎట్లా చెప్పండి సార్? ఇప్పుడు నేనేం ఫ్రీజ్ చేస్తాను సార్ ఆ పైసలు. నేను ఇప్పుడు అవి నేను ఇప్పుడు యాక్చువల్ గా అయితే ఇప్పుడు మాకు దాని వల్ల ఉపయోగం అయిందా సార్? కడితే ఇప్పుడు స్వైపింగ్ అయ్యి ఉంటేనేమో మేము ఆ పైసలు అడగకపోతుండే సార్. మీరు అన్నట్టు ఇప్పుడు 21,000 నేను పేమెంట్ చేసి మాకేమన్నా ఇప్పుడు మీకు హెల్ప్ చేసిన మీరు మాకేమైనా హెల్ప్ చేసిరా చెప్పండి. అది చేసి ఉంటేనే ఆ 21,000 అడగాను. ఎందుకంటే మీరు మాకు హెల్ప్ చేసారు మీకు మేము హెల్ప్ చేసినాం కాబట్టి నేను ఆ 21,000 అడగను. కనీసం హెల్ప్ కూడా చేయలే కదా సార్, ఉల్టా లాస్ అయిపోతుంది. హెల్ప్ అంటే ఇప్పుడు మీరు SBI కార్డు వాళ్ళు పేమెంట్ కట్టిరు స్వైపింగ్ చేసేసుకున్నారు. కానీ అట్లా మాకు ఛాన్స్ ఇచ్చారా సార్ స్వైపింగ్ చేసి? సార్ మీకు ఒక 100 ఫోన్లు చేసి ఉంటా, మీకు 100 ఫోన్లు చేసి ఏదైనా రెస్పాన్స్ ఇచ్చిరా సార్? ఇంటికి వస్తావు, నేను ఇంటికి ఎందుకు వస్తా సార్? నాకేమన్నా ఇదే సార్ ఒక కస్టమర్ ఇంటికి నేను ఓటీపీల మీద నా నిజాయితీ మీద చేసుకోండి. ఓటీపీల మీద 2 లక్షల రూపాయలు స్వైపింగ్ వాళ్ళు చేసుకున్నారు. ఓకే సార్ మీరు ఓటీపీని నేను కూడా ఫోన్ లోనే చేద్దామన్నా కానీ ప్రాపర్ రెస్పాన్స్ లేదు సార్. ఓటీపీ పంపిస్తే 2 నిమిషాల కంటే ఎక్కువ ఉన్నారు. ఓటీపీ పంపించిన 3 నిమిషాలు 4 నిమిషాల తర్వాత ఓటీపీ పంపిస్తారు. కార్డ్ బ్లాక్ కాకపోతే ఏమైతుంది సార్? చూసారు కదా మీ కార్డ్ బ్లాక్ అయింది, మీకే స్క్రీన్ షాట్ పెట్టి పంపినా లేదా? నేను అందుకే నేను ఏం చేసిన అంటే మీరు ముంగట ఉంటే ఎంతసేపు సార్ మీరు పైన ఉంటారు సార్ కింద ఉన్నా. నేను బిజినెస్ వర్క్ మీద అక్కడిక్కడ వస్తున్నాను. ఇప్పుడు నాకు జాబ్ కూడా పోయింది, స్విచ్ ఆ వర్క్ లో ఈ వర్క్ మీద నాకు టెన్షన్ మీద నేను ఇంటికి ఉండట్లేదు. అసలు మీ ఇంటికి వస్తే ఉపయోగం ఉండదు, అది మ్యాటర్. నాకు ఉపయోగం గురించి కదా, నేను ఇప్పుడు మనం పేమెంట్ కడితే ఫైదా ఉండాలి సార్. ఇప్పుడు మీకు కూడా నంబర్ ఆఫ్ కాల్స్ వస్తలేదు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏం చేద్దామంటారు చెప్పండి? మ్యాటర్ ఫైనల్ మ్యాటర్ ఎట్లయితే ఏం చేద్దాం సార్? మా ఆఫీస్లో నాకు పైసలు కూడా ఇస్తలేరు. నువ్వు ఆల్రెడీ పేమెంట్ కడతావు సైపింగ్ కూడా చేయమంటున్నాను. ఇప్పుడు పేమెంట్ కట్టేస్తే సైపింగ్ చేయడానికి నేను 200% రెడీ ఉన్నా. ఓకే బట్ ఎప్పుడు చేయాలంటే మీరు ఈవినింగ్ టైం చేయాలి, నైట్. ఓకే నైట్ ఎప్పుడు 7:30 9 లోపల చేస్తే నేను ఫ్రీ ఉంటా. ఆ టైం సెకండ్ లోపల ఓటీ పంపిస్తా, కట్టడానికి రెడీ ఉన్నా. ఓకే సార్ నేను 100%. కాకపోతే లోన్ అన్నా కట్టండి సార్, ఎందుకంటే లోన్ మా దగ్గర లేదు. కానీ ఫిర్వి ఏమైతుందంటే ఆ లోన్ అడ్డమవుతుంది మాకు. అది కట్టకపోతే ఇది కడితే ఇది మళ్ళీ నెగిటివ్ అయిపోతుంది మ్యాటర్. ఇప్పుడు అర్థమైతలే. ఇప్పుడు నేను కార్డ్ పేమెంట్ కడతా, కార్డ్ పేమెంట్ కట్టేసి సైపింగ్ చేసుకుంటా, కానీ అక్కడ నో యూజ్. ఎందుకంటే లోన్ అడ్డం వచ్చేస్తుంది నాకు. అది ఏమంటారు అంటే మా ఆఫీస్ వాళ్ళు అంటే నాకేం సంబంధం, నువ్వు చూసుకో, నాకు కావాల్సింది 6,000 కార్డ్ వచ్చింది, కార్డ్ పేమెంట్ చేయి. ఫండింగ్ ఏజెన్సీ ఇస్తా సార్? ఫండింగ్ మీకు సార్ డబ్బులు ఏజెన్సీ ఇస్తా? ఏజెన్సీ ఏం సార్, సైపింగ్ అయితే ఏజెన్సీ పెట్టుకుంటది, టైపింగ్ కాకపోతే మా నెత్తి మీద పడతాయి. ఇప్పుడు నా నెత్తి మీద పడాలి, టైపింగ్ కాలేదు అది టోటల్ కట్టేసి మళ్ళీ తీస్తే ఏజెన్సీకి వెళ్తుంది. ఇప్పుడు వాళ్ళకు ఇంత టార్గెట్ ఉంటది, మాకు కూడా ఇంకా 45% చేయాలా 60% చేయాలనే టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్ కోసం కొంచెం వదులుకొని కూడా రెడీ ఉంటారు వాళ్ళు. ఓకే అదే అట్లీస్ట్ మళ్ళీ వాళ్ళ టార్గెట్ కంప్లీట్ అవ్వకపోతే బ్యాంకు తీసేస్తారు ఏజెన్సీని. అయితే ఇప్పుడు మాకు ప్రాబ్లం ఏమైందంటే నాకు పేమెంట్ చేయించి కట్టేయలేదు కదా, అది మనం సైపింగ్ చేసి ఉంటేనేమో నన్ను ఏజెన్సీ వాళ్ళు నన్ను ఏమో అడగరు, కూడా అడగరు. కానీ సైపింగ్ కాలేదు కదా, సైపింగ్ కానందుకు నా నెత్తి మీద పడేది అది. ఎన్ని లక్షలు చేస్తారు సార్ ఏజెన్సీ పర్ మంత్ ఫండింగ్ జనరల్ గా అంటే సార్ మాకు 45% నామ్ చేసి ఇవ్వాలి. నామ్ అంటే 2 నెలల పేమెంట్ చేయాలి, చేసి ఇస్తేనే 45% చేయాలి. అయితే దానికోసము 45% కాదు ఎవ్వరికి. అయితే ఇందులో మీకెంత లాభం చెప్తా చూడండి. మాకంటే ఎక్కువ మీకెంత లాభం అంటే, మీరు ఒక నెలకు 18,000 ఉంది, 2వ నెలకు 36,000 ఉంది. మనం ఇప్పుడు 18,000 అమౌంట్ కట్టేస్తాం. కట్టేసినాక కార్డ్ యాక్టివ్ అవుతుంది. యాక్టివ్ అయిపోయినాక మళ్ళీ 7వ తేదీకి ఇంకొక 18,000 కట్టాలి. అది కట్టకుండా మనం ఏం చేస్తాం అంటే స్వైపింగ్ చేసేస్తాం. స్వైపింగ్ అంటే ఏంటంటే బ్యాంక్ ఏమన్నా మినిమం అన్నా కట్టండి, ఫుల్ అమౌంట్ అన్నా కట్టండి అంటారు. మనం ఫుల్ అమౌంట్ స్వైపింగ్ చేసేస్తున్నాం కదా. చేయడం వల్ల ఆ 7వ తేదీ కట్టాల్సిన 18,000 మీకు మిగులుతాయి. మాకంటే ఎక్కువ మీకే యూజ్. కాకపోతే మాకేంటంటే మాకు టార్గెట్ అచీవ్ అవుతుంది అంతే. ఒక మంత్ ఎన్ని లక్షలు ఫండింగ్ ఇస్తారు ఒక ఏజెన్సీ జనరల్ గా? ఇప్పుడు మాకు 45% టార్గెట్ ఉంటుంది సార్. అంటే 45% అంటే మీకు 100 కేసులు ఇస్తే 40 కంప్లీట్ చేయాలి అంతేనా? లేదు, మాకు 600 కేసులు ఇస్తారు. 600 కేసుల్లో 16 మంది ఎగ్జిక్యూటివ్లు ఉంటారు అన్నమాట, 16 ఏరియాలకు. మేము అందరం కలిసి 45% బ్యాంకుకి ఇచ్చేసినాం అనుకోండి, ఏజెన్సీకి రూపాయి కూడా లోడింగ్ కొట్టదు. అర్థం కాదు సార్.
ఇప్పుడు మేము అంతా జెన్యున్ గా అమౌంట్ కస్టమర్లతో కట్టించేసి టైపింగ్ చేసి మేము బ్యాంకు కట్టేసినాం అనుకోండి, 45% అచీవ్ అయినాం అనుకోండి, 16 మంది ఎగ్జిక్యూటివ్లు, ఓకే, ఒక్క రూపాయి కూడా లోడింగ్ కొట్టదు. లోన్ అంటే ఒక్క రూపాయి కూడా రొటేషన్ చేయదు, ఎందుకంటే మాకు నంబర్ అయింది కాబట్టి. ఒకవేళ మాకు 38% అయ్యి 40% అయ్యి ఉన్నప్పుడు 5% ఉంటుంది టార్గెట్. అది 5% కి రొటేషన్ చేస్తారు అన్నమాట. ఓకే ఓకే. అంటే ఏజెన్సీ అంటే 600 కేసుల్లో కూడా ఆల్మోస్ట్ 300 కన్నా ఖచ్చితంగా కావాలి కేసులు. 300 ఉండదు మాకు, 45% అంటే ఆ నంబర్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు 5 లక్షలు పేమెంట్ చేసామంటే మాకు 4% వచ్చేస్తుంది. 5 లక్షల కేసు టైపింగ్ కొట్టేసినాం అనుకోండి, ఓకే, అందులో మాకు 4% ఇచ్చేస్తుంది మాకు డైరెక్ట్. అట్లా ఒక 10 అకౌంట్లు కొట్టినామంటే 40% వచ్చేస్తుంది మాకు డైరెక్ట్ గా. 5 లక్షలు 6 లక్షలు ఇట్లా డైరెక్ట్ కొట్టేస్తే. ఓకే ఓకే. ఇంకా 4% ఉంటుంది చూడండి, దానికి రొటేషన్ చేస్తారు అన్నమాట. రొటేషన్ అంటే ఇంకా లోడింగ్ కొట్టేస్తారు. నాకు అర్థం కాదు సార్, ఇప్పుడు 44% అంటే మీకు ఒక ఏజెన్సీ ఎన్ని కేసులు ఉంటాయి సార్ మొత్తం టోటల్ గా? మాకు ఒక ఏజెన్సీకి 600 ఇస్తారు, ఒక ఏజెన్సీకి 700 ఇస్తారు. ఇప్పుడు మా ఏజెన్సీకి వచ్చింది 620 కేసులు వచ్చినాయి. ఓకే, దాంట్లో మీరు ఎన్ని రికవరీ చేయాలి వాళ్ళకి పేమెంట్? అందులో 600 కేసుల్లో మేము 250 కేసులు రికవరీ చేసి ఇచ్చేయాలి. అంటే ఆల్మోస్ట్ 45% మీకు కంప్లీట్ కావాలి. 44 మాకు 44%. దాంట్లో ఇప్పుడు మనకు 44% కావాల్సి 4% తక్కువ పడితే ఈ 4% కి రొటేషన్కి వెళ్తారు. రొటేషన్ కొడుతుంటా అనమాట. ఈ రొటేషన్ కి డబ్బులు ఇచ్చేది ఏజెన్సీ. కానీ రొటేషన్ చేసిన తర్వాత కస్టమర్ కార్డులో ఫుల్ అమౌంట్ కట్టిన తర్వాత అది మళ్ళీ స్వైప్ కాకపోతే ఆ రికవరీ ఏజెంట్ మీద పడుతుంది. మా మీద పడుతుంది, మా మీద. మేము మరి ఇబ్బంది కానీ చాలా మంది స్వైప్ చేయించుకుంటారు సార్. ఫస్ట్ టైం మీదే ఆగింది నాకు. మీరు ఆగిందంటే నాకు కమ్యూనికేషన్ ప్రాపర్ లేక నాకు ఈవినింగ్ టైం నేను మీకు ఎంత ఎక్స్ప్లెయిన్ చేయాలని చూసిన అంటే, నేను ఫోన్లు చేసి మీ ఇంటికి వచ్చింది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చిన సార్. నేను సండే రోజు కూడా మీరు ఇంట్లో ఉంటారు, మీకు క్లియర్ గా ఇప్పుడు ఫోన్ లో మాట్లాడేదానికంటే రియల్ గా కాంటాక్ట్ అయి చెప్పేది అలాగుంటది. ఏమన్నా ఇప్పుడు ఒక ఏజెన్సీ ఎన్ని లక్షలు ఫండింగ్ ఇస్తారు? అట్లేముండదు. ఇప్పుడు ఒక ఏజెన్సీ ఉంది, సుబ్రహ్మణ్యం ఉంది, వాళ్ళు పోయినసారి ₹1 లోడింగ్ కొట్టలే. జెన్యున్ నంబర్ ఇచ్చేసారు బ్యాంకుకి. వాళ్ళు ఏం చేసారు అంటే జెన్యున్ నంబర్ ఇచ్చినందుకు ఇప్పుడు వాళ్ళు ఒక 5-6 లక్షలు లోడింగ్ కొడతారు. 5-6 లక్షలు మిగిలినాయి కదా ఏజెన్సీకి. 5 లక్షలు లోడింగ్ అంటే రొటేషన్ మా టార్గెట్ దానికి రొటేషన్ చేస్తాం అన్నమాట. ఓన్లీ 5 లక్షలు సార్ అమౌంట్ బట్టి సార్. ఇప్పుడు 6 కోట్ల పూల్ వచ్చింది మాకు. 6 కోట్ల పూల్. ఇప్పుడు 600 అకౌంట్ కి 620 అకౌంట్లకి 8 కోట్ల పూల్ అనమాట. ఓకే ఓకే. అట్లా అందులో మేము 2.5 కోట్లు వసూలు చేయాలా. అది ఓన్లీ ఆర్బీఐలోనే ఉంటది అట్లా క్యాష్ కలెక్షన్, వేరే దాంట్లో ఉండవు. ఓన్లీ 2 నెలల పేమెంట్ వసూలు చేసి ఇచ్చేసేయమంటారు. అంటే మనకు వచ్చిన కేసులో 44% రికవరీ కావాలి. దాంట్లో మళ్ళీ 2 months పేమెంట్ ఖచ్చితంగా కావాలి. 2 months పేమెంట్. అయితే మనం ఏం చేస్తామంటే మనం బ్యాంకు కి తెలివితోటి మనం ఏం చేస్తామంటే ఒక పేమెంట్ కడితే 2 పేమెంట్లు అయిపోయినట్టే. సైజ్ చేస్తాం కాబట్టి అది ఒక పేమెంట్ కట్టినామంటే కస్టమర్ ఒక 18,000 కట్టేసామంటే నెక్స్ట్ బిల్ ఫుల్ పేమెంట్ వస్తే ఆ మినిమం కట్టకుండా మనం ఫుల్ అమౌంట్ కట్టేసి ఫుల్ అమౌంట్ కట్టినామంటే అంటే కస్టమర్ మేము 1 నెల పేమెంట్ కట్టినామంటే స్వైపింగ్ లో ఆటోమేటిక్ గా 2 months అయిపోతుంది. అంతే అంతే సార్. టోటల్ అమౌంట్ కట్టిస్తాం కాబట్టి నెక్స్ట్ ఫుల్ అమౌంట్ సంబంధం లేదు వాళ్ళకు. వాళ్ళకి ఆ 18,000 సంబంధం. అయితే కస్టమర్ కూడా లాభం ఉండాలన్నట్టు మేము ఫుల్ అమౌంట్ ఫైట్ చేస్తాం. ఫుల్ అమౌంట్ ఇప్పుడు ఒక ఏజెన్సీ పర్ మంత్ ఎన్ని లక్షలు పెడతారు సార్? ఎన్ని లక్షలు ఫండింగ్? ఇప్పుడు ఒక ఏజెన్సీ ఉంది. ఇప్పుడు మా ఏజెన్సీ మీకు కెట్రైన్స్ ఉంది కదా, కెట్రైన్స్ వచ్చింది మీకు మెసేజ్ వస్తుంది. కెట్రైన్స్ ఏజెన్సీ మీకు ఫాలో అప్ చేస్తుంది అని మీకు ఆల్రెడీ బ్యాంకు ఆర్బీఐ బ్యాంకు హెడ్ ఆఫీస్ మీకు ఫస్ట్ టైం మెసేజ్ పెట్టినాకనే మాకు డేటా ఇస్తుంది. ఓకే అవును సార్. దానికి మేము 3.5 లక్షలు 5 లక్షలే లోడింగ్ కొట్టినాం పోయినసారి. ఇంకొక ఏజెన్సీ ఉంది 3.5 అంటే మొత్తం 3.5 లక్షలా సార్? అంటే రికవర్ అవుతుంది. 12 లక్షలు పెట్టారు. 12 లక్షల్లో 3 లక్షలు లాస్ అయిపోయింది. అదే అట్లట్లేదు సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8 కోట్లు మొత్తం వసూలు చేయాలి సార్. 8 కోట్లు ఇచ్చారు మాకు, 2.5 కోట్లు వసూలు చేయాలి. ఎంత అయింది అప్పుడు మీకు? సార్ 40% నాము రిజల్యూషన్ అంటారు. అయితే ఇప్పుడు ఏమైందంటే సుబ్రహ్మణ్యం అని ఉంది, వాళ్ళ సుబ్రహ్మణ్యంకి 25 కోట్ల పూలు వస్తుంది. వాళ్ళు ఏం చేసారు అంటే వాళ్ళు 6.5 కోట్లు చేయాలి. ఒరిజినల్ నంబర్ 6.5 కోట్లు ఇవ్వాలి. కానీ వాళ్ళు ఎంత చేసారు అంటే 8.5 కోట్లు చేసారు. బ్యాంక్ టార్గెట్ 6.5 కోట్లు ఇస్తే 8.5 కోట్లు వసూలైంది. అప్పుడు ఆ ఏజెన్సీ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ లోడింగ్ పైసలు కస్టమర్లకు పెట్టినారు కదా. ఇప్పుడు
ఐదు లక్షలు ఏం పెట్టిండు సుబ్రహ్మణ్యం ఏం పెట్టలేరు, వాళ్ళకి ఫుల్ అమౌంట్ వచ్చింది, ఉల్టా 2.5 కోట్లు ఎక్కువ వచ్చింది. ఆ ఏజెన్సీ వాడు ఏం చేసిండు అంటే వాళ్ళందరినీ గోవాకి తీసుకుపోయింది. ఈ 5 లక్షలు మీకే ఖర్చు పెడతారు. అంటే ఎగ్జిక్యూటివ్ కి ఆఫర్స్ ఉంటాయి అనమాట, గిఫ్ట్లు ఇస్తారు, అదే మస్తు చేసారు మీరు పని అంటే. ఏ ఎగ్జిక్యూటివ్ అయినా ఒరిజినల్ నంబర్ చేయడానికే చూస్తారు, ఎందుకంటే దాంట్లో ఆఫర్స్ ఉంటాయి, గిఫ్ట్లు ఉంటాయి, క్యాష్ బోనస్ ఇస్తారు. ఒక కస్టమర్ కి అయితే 3.5 లక్షలు ట్రీట్మెంట్ అండి వాళ్ళ మమ్మీకి ఏదో కంపెనీ పెట్టేసుకుంది. ఎంప్లాయీకి అట్లాంటి ఆఫర్స్ ఉంటాయి అనమాట. అందుకే ఒరిజినల్ నంబర్ చేయడానికే మేము ట్రై చేస్తాం. అది కుదరకపోతే అప్పుడు లోడింగ్ కంపెనీ కొడుతుంది. అప్పుడు కంపెనీ మాకు ఎలాంటి రూపాయి ఇయ్యదు, ఏజెన్సీ కొడుతుంది. అప్పుడు ఆ ఏజెన్సీ కొట్టినప్పుడు ₹1 కూడా ఎగ్జిక్యూటివ్ కి రాదు, ఎందుకంటే మేమే కొట్టుకుంటున్నాం కదా. మీరు టార్గెట్ ఇవ్వలేరు, ఇచ్చుంటే మీకు ఏమైనా చేస్తుండే. 45% టార్గెట్ కాకపోతే 4% మిగిలితే ఆ 4% కోసం రొటేషన్ సైడ్ చేసి ఎట్లా ఇస్తుంది, కాబట్టి వాళ్ళు ఓన్లీ కట్టిన దానికి సైడ్ చేయాలి అంతే అనమాట. అట్లా అయితే ఆ వదులుకునే అమౌంట్ కూడా ఎంత ఉంటది అంటే, లక్షకు 7,000 ఉంటుంది చూడండి సార్ మినిమం అమౌంట్. అదే వదులుకుంటారు అంటే అట్లాంటివి వదులుకుంటారు, స్వైపింగ్ చేసేటి పోతాయి అనమాట. స్వైపింగ్ చేసేటి పోతాయి అట్లాంటివి. కానీ ఇక్కడ ఏమైందంటే మీది 18,000 ఉంది, లక్షకు 2 లక్షలకు 1,69,000 18,000 మినిమమే ఉంది. దానికి తోడు లోన్ ఒకటి ఉంది. కాబట్టి కంపెనీ ఏం చేస్తారు అంటే లైట్ తీసుకుంటారు, వద్దు మనం లోడింగ్ కొట్టొద్దు అని. అయితే ఏంటంటే మాకు సైజ్ చేయడం, మన ఫుల్ పేమెంట్ చేసి తీయడం కదా. లోడింగ్ అంటే పైసలు వాళ్ళు కదా, అదే రొటేషన్. లోడింగ్ అంటే మనం రొటేషన్ చేసి ఒక ఏజెన్సీ డబ్బులు కట్టేసి మళ్ళీ స్వైప్ చేయడం. లోడింగ్ అంటే స్వైప్ చేయడం, అదే లోడింగ్. మేము లోడింగ్ అంటాం, మీరు రొటేషన్ అనమాట. అంత చేయరన్నమాట. మాకు ఒక నెల ఎంత లోడింగ్ కొడతారు? ఎన్ని లక్షలు లోడింగ్ కొడతారు ఒక నెల? ఎంత అంటే ఒక 10-15 లక్షలు కొడతారు సార్ లోడింగ్. అంతేనా సార్? చాలా 600 కేసులు అంతే ఉంటారు సార్. అంటే 600లో మాకు 250 ఉంటాయి టార్గెట్. 250 ఉంటాయి. 250కి అందులో అట్లీస్ట్ మీరు 10 మంది కొట్టినా ఎన్ని లక్షలు? 200లో ఉంటాయా? ఆటోమేటిక్ గా ఒక ఎగ్జిక్యూటివ్ 60 కేసులు వస్తాయి. ఇప్పుడు మీకు 600 కేసులు వదిలేసేయండి, నాకు ఇప్పుడు 60 కేసులు వచ్చినాయి. ఇప్పుడు మీ ఒక ఏజెన్సీ ఎంత మంది ఉంటారు? 16 మంది ఉంటారు. మొత్తం ఫీల్డ్ వాళ్ళ లేకపోతే టోటల్ రికవరీ? లేదు, ఓన్లీ ఫీల్డ్ వాళ్ళే, మళ్ళీ టెలికాలర్ సపరేట్ ఉంటారు. ఓకే, మళ్ళీ ఫీల్డ్ కి ఒక ఏజెన్సీ 16 మంది ఉంటారు, దాంట్లో ఒక్కొక్కరికి 60 కేసులు వస్తాయి. 60 కేసులు రూల్ అనమాట. 60 కేసులు వస్తే మనం అందులోకెళ్ళి 30 నుండి 25 నుండి 30 కేసులు వసూలు చేయాలి. మాక్సిమం మాకు 25 టార్గెట్ ఉంటాయి, 25 కేసులు టార్గెట్ ఉంటుంది. ఆ 25 కేసులు టార్గెట్ కంప్లీట్ చేయాలి, ఎందుకంటే అలా ఆర్టీపీ కేసెస్ ఉంటాయి. ఆర్టీపీ అంటే రైట్ ఆఫ్ లోకి వెళ్ళిపోతాయి అనమాట. వాళ్ళ కస్టమర్ ఫుల్ పేమెంట్ కడతానే కాల్ యాక్టివ్ అవుతాయి. ఫుల్ పేమెంట్ కట్టాలి. ఇప్పుడు మీరు రైట్ ఆఫ్ వచ్చింది అనుకో, ఆర్టీపీ కేసులో పడితే మీరు ఫుల్ పేమెంట్ కడతానే కార్డ్ యాక్టివ్ అవుతాయి అనమాట. అట్లాంటి మీరు రిస్క్ తీసుకోండి. ఇంకా అందుకే అట్లాంటి కేసులు ఫార్వర్డ్ చేసేసుకుంటాం అన్నమాట సెటిల్మెంట్లకు. సెకండ్ బకెట్, థర్డ్ బకెట్ లకు పోయినాక సెటిల్మెంట్ లో వచ్చేస్తారు. మీరు మాక్సిమం ఫస్ట్ ట్రై చేస్తారు, ఎంత రికవరీ అంత చేస్తారు, అంతే చేస్తాం. అది మిస్ అయిన తర్వాత ఇట్లాంటి అనుకుంటే ఇక ఫ్రెష్ కేసులు మొత్తం రొటేషన్ చేయడానికి ట్రై చేస్తారు. మాక్సిమం కస్టమర్ కన్విన్స్ అవుతాయి. ఇప్పుడు మేము పోయిన నెల 12 లక్షలు. ఓకే, నేను కన్విన్స్ అయిపోయింది సార్. ఇప్పుడు మీరు ఏంటంటే మీరు బయట ఉన్నప్పుడు బండి మీద ఫోన్ చేసి నాకు క్లారిటీ అర్థం కాలేదు, ఎందుకంటే రొటేషన్ నేను వేరే వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళు టోటల్ గా వాళ్ళే పెట్టుకున్నారు. నేను ఒక్క రూపాయి పెట్టాను, 2 lakhs ఎస్బీఐ కార్డుది వాళ్ళే చేసుకున్నారు, వాళ్ళని చేయించాను. నేను క్లియర్ చెప్పాను, నేను మోసం కూడా చేయలేదు సార్, నా దగ్గర స్వైపింగ్ ఛార్జెస్ లేవు, మీరు పెట్టుకోండి, బట్ నేనైతే డబ్బులు ఇవ్వను ఓకే అని చెప్పిన. సార్ సరే సార్ అని చెప్పి వాళ్ళు పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళు 25,000 వదులుకున్నారా సార్? ఇప్పుడు వాళ్ళు 25,000 కంప్లీట్ వదిలేస్తున్నారు సార్. నాకు ఓన్లీ సార్ 25,000 పోతే స్వైపింగ్ ఛార్జెస్ ఇవ్వమని చెప్తారు సార్. ఇంక మొదలే చెప్పాను, నాకు అది ఎక్కడైతే ప్రజెంట్ లేవని చెప్పేసి చెప్పాను. అట్లా ఓన్లీ స్వైపింగ్ ఛార్జెస్ ఒకటి ఇచ్చారు మీరు? స్వైపింగ్ ఛార్జెస్ ఇవ్వలేదు సార్, అదే చెప్తున్నా కదా. అది కూడా ఏమి ఇవ్వలేదు అసలు. నేనేమి క్లియర్ చెప్తాను సార్, నా దగ్గర డబ్బులు ఇష్యూ ఉంది, మీరు చేసుకుంటే మీకు సపోర్ట్ చేస్తా, బట్ నా దగ్గర డబ్బులు అని చెప్పలేదు. ఓకే సార్, నేను ఇప్పుడు కూడా ట్రై చేస్తాను. అయితే నాకు ఎట్లా అయిపోయిందంటే, నన్ను ఈ కేసు నాకు మచ్చలా అంటే ఎట్లా అయిపోయిందంటే, మాక్సిమం కంపెనీ పేమెంట్ కొట్టిన తర్వాత స్వైపింగ్ అనేది హిస్టరీలో ఉండదు. ఫస్ట్ టైం మిస్ అయిపోయింది అది ఒక అకౌంట్. అది అయితే నేను వేరే వాళ్ళతోటి ఇంకో ఎగ్జిక్యూటివ్ తోటి మాట్లాడి చేపిస్తాను, ఆయన పేరు మీద చేపిస్తాను. కాకపోతే లోన్ అయితే మా దగ్గర డేటాలో మీ కార్డ్ ఒకటే ఉంది, లోన్ లేదు మా దగ్గర. అదే సార్, ఇప్పుడు మీ యొక్క 30 కేసులకు ఎన్ని లక్షలు టార్గెట్ ఉంది సార్ అది మీ ఒక్కదానికి? నాకా సార్ ఈసారి లోడింగ్ తీసేద్దామని చూస్తారు సార్. అంటే
3 నెలలకు ఒకసారి లోడింగ్ ను వదిలేస్తారు అనమాట, ఫ్లో చేసేస్తారు. ఫ్లో అదే లోడింగ్ అంటే రొటేషన్ 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఫ్లో వదిలేస్తారు అనమాట. వదిలేస్తే ఏంటంటే ఫ్రెష్ కేసులు వస్తాయి అన్నట్టు ఏజెన్సీకి బటన్ దగ్గరికి. ఫ్లో వదిలేస్తే కట్టకుండా అయిపోతారు, వాళ్ళు వెళ్ళిపోతాడు ఇక, అది నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతుంది, సెకండ్ బకెట్ లాగా పోతుంది. సెకండ్ బకెట్ వాళ్ళు చూసుకుంటారు అన్నమాట ఇక సెకండ్ బకెట్ వాళ్ళు. అంటే అందరికి వేసిపోయినా సార్ ఇప్పుడు, లేకపోతే కొంతమందికి రొటేషన్ చేస్తుంది, వాడు ఊకే రొటేషన్ చేస్తే కట్టలేదు కాబట్టి మనం వదిలేస్తుంది. లేదు, మన క్యాష్ కలెక్షన్ ఇచ్చే కస్టమర్లను పెట్టేసుకుంటారు, ఎందుకంటే క్యాష్ కలెక్షన్ వస్తుంది కదా అన్నట్టు. ఇప్పుడు మీరు సైట్ చేస్తున్నాం అనుకో, మీరు వదలరు, ఇంకా పెట్టేసుకుంటారు. 2 నెలలకు ఒకసారి వస్తుంది ఇట్లా. ఇప్పుడు నెల వచ్చింది, మొన్న కట్టినామా మళ్ళీ వచ్చేసింది, అదే సైట్ చేసి 2 నెలల తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొత్తం ఎన్ని కేసుల మీద చేస్తారు సార్? 4% అంటే 25 కేసులు చేస్తారా రొటేషన్? 25 చేయం సార్, అలా 10 ఉంటాయి అంతే, 5-6 ఉంటాయి అంతే. అట్లా సార్ నార్మల్ గా మీకు 245 కేసులు ఉన్నావు కదా, దాంట్లో నాకు 60 కేసులు వచ్చినాయి. 60 కేసులలో నేను 30 కేసులు వసూలు చేస్తాము, అంటే 25 కేసులు వసూలు చేస్తాము, ఒక 5-10 కేసులు రొటేషన్ చేస్తాం. అదే సార్, మీరు ఒక్కరే 5-10 కేసులు రొటేషన్ అంటే ఇప్పుడు మొత్తం 16 మంది అనుకో 160 కేసులు రొటేషన్ అవుతాయి కదా రఫ్గా. రొటేషన్ అవుతాయి. అందులో ఏంటంటే చాలా మంది కస్టమర్ల దగ్గర అమౌంట్ తీసుకుంటారు. ఓకే ఓకే. అంటే కస్టమర్ కి ఇట్లా చేస్తే ఎట్లా అంటే అలసు అయిపోతాం మనం. ఇప్పుడు వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళే కట్టుకుంటారు, మనం ఏం చేయాల్సింది లేదు అన్న ఫీలింగ్ వస్తారని ఖచ్చితంగా వసూలు చేస్తారు అన్నమాట. అంటే నేను కుళ్ళ చెప్తాను సార్, నేను మనిషి గట్టిగా ఉంటే పైసలు వస్తాయి, మనిషి గట్టిగా లేదా అంటే రావు. నేను గట్టిగా లేను, నేను ఎవరిని గట్టిగా అడగాను, నేను అందుకే నా దగ్గర రావు. కొంతమంది ఉంటారు పైల్వాన్ లాగా ఉంటారు, వాళ్ళు ఎట్లా అంటే గట్టిగా మాట్లాడుతుంటారు, అంటే మామూలుగా మెల్లగానే మాట్లాడతారు. ఈ ఫీల్డ్ లోకి వచ్చినాక ఏం చేస్తారంటే గట్టిగా మాట్లాడతారు అనమాట. ఇజ్జత్ కోసం అని ఇచ్చేస్తారు అన్నట్టు పైసలు. ఉంటే ఇస్తారు కదా సార్, ఇజ్జత్ ఇస్తే ఇస్తారు చెప్పండి కస్టమర్లు కూడా. ఇంకా అట్లాంటి వాళ్ళు ఇంకా వదిలేస్తారు, వాళ్ళు ఏం చేయరు. అంటే మాక్సిమం ట్రై చేస్తారు, రాకపోతే వదిలేస్తారు. ఓకే ఓకే. ఇక వదిలేరు ఇక, ఇప్పుడు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి ఒకటి చేసి అడబెట్టి చేసి తీద్దామని చూస్తారు అంతే కదా సార్? అంతే. ఇప్పుడు మీది ఏమైందంటే మాకు కార్డే వచ్చింది, మీకు ఆల్రెడీ మెసేజ్ వచ్చింది చూడండి, అందులో మీకు కార్డే చూపిస్తుంది, లోన్ చూపెట్టదు. ఇప్పుడు ఏమైందంటే మీ కార్డు యాక్టివ్ కావాలంటే లోన్ కూడా కట్టాలా. ఈసారి వాళ్ళు అసలు లోన్ కట్టారు అనమాట అమౌంట్ అట్లా అని. అట్లా అంటే ఇప్పుడు రఫ్ గా సార్, ఇప్పుడు రఫ్ గా ఒక ఏజెన్సీ ఇప్పుడు మీ దగ్గరకు వస్తే మీకు 10 లక్షలు ఇస్తారు రొటేషన్ కి? అంతే ఇయ్యారు సార్, 10 లక్షలు ఇస్తే గానీ 10 మాకు 50 లక్షలు ఇవ్వమని ఇస్తారు, కానీ ఖచ్చితంగా మేము అమౌంట్ తెచ్చి ఇవ్వాలి రిటర్న్. మీకు ఎట్లా హ్యాండ్ క్యాష్ ఇస్తారు సార్, లేకపోతే మీకు కార్డులు ఇస్తారు, మీకు సపరేట్ కార్డు ఇస్తారేమో? మనకేం రూపాయి ఇయ్యరు, వాళ్ళే ఇట్లా ఫోన్ చేసి ఈ అమౌంట్ కట్టేసి కట్టేస్తారు. అంటే మనం అక్కడ పోయి కస్టమర్ దగ్గర స్వైపింగ్ ఏం రెడీ ఉన్నాడు అంటే మనకు ఇచ్చేస్తారు అనమాట. కట్టేస్తారు కస్టమర్ దాంట్లో. మన మీద నమ్మకం ఉండాలి వాళ్ళకి, ఇప్పుడు ఖచ్చితంగా కస్టమర్ చేయడానికి రెడీ ఉంటేనే ఈ పని. ఇంకొకటి ఏంటి చూడండి, పోయినసారి 5,000 మీరు తినలే నేను తినలే. అవును సార్, అందులో ఉండిపోయినాయి. అంటే మీకు ఎంత వస్తుంది సార్ నార్మల్ ఎగ్జిక్యూటివ్ 5 lakhs రొటేషన్ చెప్పారు అనుకోండి, మీకు ఎగ్జిక్యూటివ్ ఏమి ఉంటుందా నార్మల్ గా? ఏం రాదు సార్, జీతమే. ఇన్సెంటివ్ అయితే 4% ఇస్తారు. అంటే టోటల్ రొటేషన్ చేసిన దాంట్లో 4% ఇస్తారు మీకు. మళ్ళీ ఇవన్నీ కట్ చేస్తారు. మళ్ళీ నాకు ఇప్పుడు 1,04,000 ఇచ్చారు అనుకోండి, ఈ లోడింగ్ అమౌంట్ కట్ చేసి ఇస్తారు అన్నమాట. లోడింగ్ అమౌంట్ అదే రొటేషన్ అమౌంట్ కట్ చేసి ఇస్తారు. అదే సార్, ఫర్ ఎగ్జాంపుల్ 30 మీరు ఇన్సెంటివ్ అంటే 30 లక్షలు రొటేషన్, మీరు 30 లక్షలు రికవరీ చేస్తే దాని మీద 4% మీకు ఇస్తారు. 4% ఇస్తారు మాకు. ఓకే. 4% ఇచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే, ఇప్పుడు నాకు ఎంత వస్తాయి, 80,000 90,000 వస్తాయి. అందులో రొటేషన్ ఇప్పుడు మీద ఉంది 18,000, ఇంకో కస్టమర్ 10,000 15,000. ఎక్కడన్నా పేమెంట్ స్టక్ అయినప్పుడు దాని కట్ చేస్తారేమో అంతే కదా సార్? అంతే. లేదు, ఇప్పుడు కస్టమర్ ఇయర్ రిటర్న్ రావు అమౌంట్ చేసేస్తారు. అదే సార్, మీకు వచ్చిన 4% లోపల టోటల్ అమౌంట్ లో కట్ చేస్తారు. ఎందుకంటే కస్టమర్ కి మేమే ఇయ్యాలా, మళ్ళీ మీకు మేమే ఇయ్యాలంటే కంపెనీ కూడా లాస్ అని మాకు కట్ చేస్తారు అన్నమాట. ఎంత ఎంత ఒక రికవరీ ఎంత తప్పస్తారు సార్ ఫీల్డ్ కి వచ్చిన వాడు? వాళ్ళు ఉంటారు సెంట్రల్ సిటీ వాళ్ళు, వాడు 1,20,000 సంపాదిస్తారు నెలకు. బాగానే వస్తుంది కదా? 1,20,000 అంటే ఆ కస్టమర్ ఎట్లుంటాడు అంటే, ఆయన రౌడీ షీటర్ లాక్కుంటారు, వాళ్ళు వసూలు అట్లా చేస్తారు. హైటెక్ సిటీ లో చేయలేము. నాకు ఇంతవరకు నేను 2 సంవత్సరాలు అయిన డ్యూటీకి ఇంతవరకు 5,000 10,000 తీసుకున్నాను ఇన్సెంటివ్. కస్టమర్లు ఉన్నారు కదా సార్, మాక్సిమం షిఫ్టర్లే ఉంటారు, దొరకరు కస్టమర్లు. మాక్సిమం రెంటర్కి ఉంటారు, ఒకవేళ సొంత ఇల్లు ఉన్నా కానీ ఉండరు వాళ్ళు.
వేరే దగ్గర ఉంటారు, కొన్ని నో ఎంట్రీ ఉంటాయి లోపలికి పోనీకి. ఓకే. మనతో కాదు, నంబర్ ఎప్పుడు కాదు. అందుకే సార్ నాకు డౌట్, వీళ్ళు నార్మల్ గా కస్టమర్ మిస్ అయితే ఎట్లా ట్రాక్ చేస్తారు సార్? నాకు అదే డౌట్. అది ట్రాక్ చేస్తుంటారు సార్ వాళ్ళు, మస్తు పైసలు ఇస్తారు. సో చూశారు కదా ఫ్రెండ్స్. సో చాలాసార్లు మన క్రెడిట్ కార్డులకి సో మనం పేమెంట్ చేయకున్నా కానీ సో మనకు పేమెంట్ వస్తాయి. సో ఎలా వస్తాయంటే ఈ విధంగా వీళ్ళు ఫండింగ్ ఇస్తారనమాట. ఓకేనా. సో రఫ్గా ఒక ఎగ్జిక్యూటివ్కి ఫీల్డ్లో ఉంటారు కదా, ఫీల్డ్ టీమ్ రికవరీ చేసేవాళ్ళు, వాళ్ళకు వచ్చేసి ఒక 4% వస్తుందని చెప్పి తను చెప్తున్నాడు. బట్ ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో నా కార్డ్ రొటేషన్ కోసం చేయమని అడిగాడు. సో మనం కొద్దిగా మెల్లగా మాట్లాడి సో కొద్దిగా ఎక్కువ డాటా లాగామన్నమాట ఇతని దగ్గరికి నుంచి. సో టోటల్గా 50 మినిట్స్ కన్వర్జేషన్ అయింది. సో నెక్స్ట్ పార్ట్ అప్లోడ్ చేస్తా. సో దాంట్లో ఇంకా కొద్దిగా డీపర్ లెవెల్ సీక్రెట్స్ కొద్దిగా రివీల్ చేశాడు. సో మీరు నెక్స్ట్ పార్ట్లో దాన్ని చూస్తారు. సో మనం ఓవరాల్గా చూసుకుంటే సో ప్రెజర్ అనేది పైలకి నుంచి బిల్డప్ అవుతుంది. ఫస్ట్ బ్యాంక్ నుంచి బిల్డప్ అవుతుంది. ఓకే, ఇంత టార్గెట్ చేయాలని చెప్పేసి అక్కడ నుంచి బిల్డప్ అవుతుంది ప్రెజర్. ఆ ప్రెజర్ ఏజెన్సీ పైనకి వస్తుంది. సో దాని తర్వాత ఈ యొక్క ఫీల్డ్ వాళ్ళకి వస్తుంది, కాలర్స్కి వస్తుంది. సో పైన నుంచి ప్రెజర్ బిల్డప్ అయితే సో కింది దాకా అది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అక్కడికి నుంచి మళ్ళీ కస్టమర్ దాకా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఈ విధంగా ప్రెజర్ అనేది కంప్లీట్గా ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో కింది దాకా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. సో పాయింట్ ఏంటంటే ఇలా లెర్నింగ్ ఏంటంటే సో కార్డ్ రొటేషన్ ఓకే చేయడం యాక్చువల్గా ఇల్లీగల్. బట్ మీకు ఓకే సో అవసరం అనుకుంటే 1 or 2 months టైం అనేది మీకు దొరికేస్తుంది. సో కార్డ్ రొటేషన్ చేయించుకోవచ్చు కస్టమర్ అనుకుంటే. ఓకే, బట్ కార్డ్ రొటేషన్కి కస్టమర్ రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదండి. సో వాళ్ళకి చేసుకోమని చెప్పండి. ఎవరైనా ప్రెజర్ చేస్తే చెప్పండి. సో మీరు రొటేషన్ చేసుకుంటే చేసుకోండి బై, నేను ₹1 ఇవ్వ. సో ఈ విధంగా మీరు మాట్లాడుకొని సో చేయించుకోండి, నో ఇష్యూస్. నేను అలాగే ఒక వేరే కార్డుకి 2 lakhs చేయించాను. సో సింగిల్ రూపీ కూడా ఇవ్వలేను, స్వైపింగ్ ఛార్జెస్ కూడా ఇవ్వలేను. సో మీరు చేయాలనుకుంటే చేసుకోండి అని చెప్పాను. ఎందుకంటే సో ఈ యొక్క కార్డ్ రొటేషన్ చేయడం వల్ల సో వాళ్ళ టార్గెట్ కూడా కంప్లీట్ అవుతుంది. సో వాళ్ళకి ఒక నెంబర్ అచీవ్ కావాలి కదా. సో దాంట్లో కూడా వాళ్ళకి హెల్ప్ అవుతుంది కాబట్టి వాళ్ళు కార్డ్ రొటేషన్ యాక్సెప్ట్ చేస్తారు. సో మనకేదో ఫేవర్ చేయాలని కాదు. సో మొత్తానికి ఈ యొక్క రికవరీ ఏజెంట్ మంచోన్లా ఉన్నాడు. సో లేదంటే మరి నా దగ్గర మంచి బిహేవ్ చేస్తున్నా నాకు తెలియదు. బట్ టోటల్ కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో అతని నేమ్ హైడ్ చేశాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.